హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం మ్యాట్రిసెస్లో ఎంత ఇంపార్టెంట్ అయినా స్క్వేర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ స్క్వేర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు జనరల్గా యూజ్ కాకపోవచ్చు, కానీ మనకు ఎంసెట్లో ఐఐటీలో క్వశ్చన్ చేసినప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ కనుక్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏ స్క్వేర్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనము ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తే మనకు చాలా సింపుల్గా అవుతుంది. మనం ఎంసెట్లో క్వశ్చన్ చేసేటప్పుడు ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఐఐటీ జేఈలో కూడా యూజ్ కావచ్చు. సో అంటే మనకు 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు జనరల్గా మనకు స్క్వేర్ చేయాలంటే ఏ ఇంటూ ఏ చేస్తాం. సో ఏ ఇంటూ ఏ చేసి మళ్ళీ 2 సార్లు రాసి టైం వేస్ట్ చేసుకోకుండా దాన్ని షార్ట్ కట్ వేలో ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ మనం జనరల్గా ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. జనరల్ మ్యాట్రిక్స్ రాస్తున్న తర్వాత ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఏబిసిడి అనే మ్యాట్రిక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏ స్క్వేర్ అంటే ఏంటంటే జస్ట్ ఫస్ట్ డయాగ్నల్ చూడండి. ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని స్క్వేర్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ పెట్టి డయాగ్నల్ బి ఇంటూ సి. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా డయాగ్నల్లో, దీన్ని కూడా స్క్వేర్ చేయండి. డి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి బీసీ. నెక్స్ట్ ఇప్పుడు ఇది కావాలన్నప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ కావాలన్నప్పుడు బి ఇంటూ ఏ బి ఇంటూ డి, బి ఇంటూ ఏ బి ఇంటూ డి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కావాలన్నప్పుడు బి ఇంటూ సి ఇంటూ ఏ సి ఇంటూ డి. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 జనరల్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి ఏ స్క్వేర్ కనుక్కుంటున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలి? 1 స్క్వేర్ 1 ప్లస్ 2 ఇంటూ 3 డయాగ్నల్ కదా, 2 ఇంటూ 3 6. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటిది 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ 4 8 అంటే 2 ప్లస్ 8. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 3 ఇంటూ 4 12 అంటే 3 ప్లస్ 12. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం చేస్తాం? 4 స్క్వేర్ 16 ప్లస్ డయాగ్నల్ 6. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 7 10 15 22. ఈ విధంగా సింపుల్గా వస్తుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ 1 1 2 3. ఇప్పుడు దీనికి ఏ స్క్వేర్ కనుక్కుందాం. ఈసారి నేను డైరెక్ట్ రాస్తాను, చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏంటంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 1 ఇంటూ 2 2 1 ప్లస్ 2 ఎంత మనకి 3. ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్నల్ అంటే 3 స్క్వేర్ 9 9 ప్లస్ 2 11. నెక్స్ట్ ఇక్కడ ఇది కావాలంటే ఏం చేయాలి? 1 ఇంటూ 1 1 1 ఇంటూ 3 3 1 ప్లస్ 3 ఎంత మనకి 4. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 2 ఇంటూ 3 6 6 ప్లస్ 2 ఎంత 8. ఈ విధంగా ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇది మన ఎంసెట్లో చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం 1 2 అని తీసుకున్నప్పుడు. అప్పుడు డైరెక్ట్ ఇది అప్లై చేస్తే మనకు సింపుల్గా అవుతుంది. నెక్స్ట్ ఇలా కాకుండా ఒకవేళ మనకి ఇంకో 2 ట్రిక్స్ చెప్పాను, చూడండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఏదైనా మ్యాట్రిక్స్ 1 0 1 1. ఓకే, నెక్స్ట్ లేదంటే 1 1 0 1 ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా ఉన్నప్పుడు స్క్వేర్ ఇచ్చిన అనుకోండి, ఇది ఇంకా డైరెక్ట్ ఏం చేయాలి? డయాగ్నల్లో 0 ఇక్కడ ఉంది కదా, 0కి ఎదురుగా ఏముందో చూడండి. సో 1 0 ఇక్కడ ఇది 0కి ఎదురుగా ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాసేయండి. సో 1 0 2 1 డైరెక్ట్ ఇది. నెక్స్ట్ ఇలా ఉన్నా సరే ఇక్కడ 0కి ఎదురుగా ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ రాయండి. అంటే 1 2 0 1. ఓకే, ఒకవేళ ఇలా కాకుండా ఇదే మ్యాట్రిక్స్కి పైన ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చిన అనుకుందాం. 5 10 ఏదాన్ని 1 1 0 1 1 పవర్ 10 ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు కూడా అంతే సేమ్. ఈ 0కి ఎదురుగా 1 ఉంది కదా, ఇక్కడ 10 రాసేయండి. 1 0 10 1 ఇంతే. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ కైనా సరే 2 టైప్స్లో ఏది ఉన్నా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. సో 1 1 0 1 పవర్ 10 ఇచ్చిన అనుకోండి. 10 కాకపోతే 11 12 ఏదని ఇవ్వండి. ఇక్కడ 0కి ఎదురుగా ఏముంది 1 కదా, ఇక్కడ రాసేయండి 1 10 0 1. సో ఈ విధంగా చేయొచ్చు, సింపుల్గా చేయొచ్చు. అంటే మనకు ఇలా జనరల్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ కనుక్కోవడం తెలుసు. ఇప్పుడు ఇలా స్పెషల్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్స్ అనేది మన ప్రాబ్లం చేస్తుంటే మీకు చాలా యూజ్ అవుతాయి. సో అందుకోసమనే డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి.